చెప్పని తీసుకుంటలేరు ఈ ఆయన 2-3 కిలోలు ఉండే పోగొడితే అయిపో. ఇరా ఎట్లా కిలుస్తున్నావు? ఇరా ఎట్లా కిలుస్తున్నావు? 50 రూపాయల కిలో రా. చెప్పమ్మా నీకేం కావాలి, ఏం చోకాలే? టమాటాలు అంటే 50 రూపాయలు అన్నావు కానీ బీరకాయలు ఎట్టిస్తున్నావు? 20 రూపాయలకు పావు కిలో. 20 రూపాయలకు పావు కిలో ఉన్నాయా? ఎక్కడన్నా ఇవి ఎట్లున్నాయి? అంత ఆడిపోయినట్టున్నాయి. 20 రూపాయల పావు కిలో అని వాడుతుంది. ఆడిపోయినాయా? చూడరా కనబడుతుంది తోలంతా ఎండిపోయినట్టు ఎట్లున్నాయి? ఎండిపోయిందా? ఇక ఆలుగడ్డలు ఇట్లా అవుతాయి కానీ అవి 15 రూపాయలకు పావు కిలో. 15 ఎక్కడి? ఎంత? 20 రూపాయలకు పావు కిలో. ఇంకా దిగుతాన్నా ఎక్కుతాన్నా రేట్? ఇంకా మరి దిగుతుందా ఎక్కుతుందంటే అవి ఎట్లున్నాయి చూడు. ఈ తోటకూర ఎట్లా మరి? నీకు లేకుంటలేదు ముట్ట కనబడుతుంది. నువ్వు కొనడానికి పిలిచినావా? నువ్వు అన్ని కొనడానికి పిలిచినావా? కొనడానికే పిలిచినావా? లేకుంటే ఎందుకు పిలుస్తా నేను? కొను ఏదైనా కొను. ఇక అవన్నీ అవ్వదు కానీ టమాటాలు చూడు. టమాటాలు ఈ మంచిగా 50 రూపాయల కిలో. 50 రూపాయలు ఎక్కడ? 30 రూపాయలైనా ఇచ్చిపోతారా? పిచ్చి టమాటాలు ఇచ్చిపోతారు. నీకు పిచ్చి టమాటాలే కావాలి, నా దగ్గర దొరకాయి అటువంటి. అవి నువ్వు అసలు అమ్ముకుంటావా? అమ్ముకోవా? అమ్ముకోవడానికి వచ్చిన నేను. అమ్ముకోవడానికైతే ఎట్లా ఏదో బేరం చేసి ఇవ్వాలి కానీ నువ్వు అన్నట్టే ఉంటుంది అన్ని ధరలు. నువ్వు అన్నట్టు ఇస్తే ఇక నేను పుస్తలు అమ్ముకొని పోవాలి. పుస్తలు అమ్ముకుంటారు. కొనడు అది అమ్ముకున్న వాళ్ళు అందరూ పుస్తలు అమ్ముకున్నారు. పొడిచిక్కుడుగా అదేలే. పొడిచిక్కుడుగా కూర అనుకొని చారు చేసుకుంటే మంచిగా ఉంటుంది. తెమ్మన్న దేవి కానీ ఇది పట్టుకొని ముడతా ఉంది. ఇది పట్టుకొని ఉన్నాయి కొన్నావు కానీ లేని వాటి పేరు చెప్తాను. గాలు ఇచ్చిపోయారు మొన్న మంచిగా. అది తీగలకుంట పల్లెళ్ళు అగ్గి ఇచ్చిపోయారు. నువ్వు అన్నిటికి పిరవేన వాడుతుంది. ఆమె అగ్గి ఇచ్చిపోయింది కూరగాయలు. దాని అల్లంగా దాని కూర మంచిగా అన్నట్టుగా నా గంపదించి దాన్ని యాడ్ చేస్తాను. దాని దగ్గర అబ్బో అమ్మ పోతే అడిగి కూడా పోతే కొడది అంటే గట్లా అంటావు. మరి నువ్వు నన్ను వేసి గింతగానం తిరిగిస్తున్నావు. కొన్నట్టే ఉంది నీ దగ్గర. కొనుక్కున్నట్టే ఉంది నేనే వండుకున్నట్టే ఉన్నది. కూరగాయలు వైగరా ఎటపాయలు. అయ్యో కూరగాయల పిలిచే వరకు అవతల పడి నువ్వు ఇటు పోయిందా అటు పోయిందా? పూచక్క టమాటలే వచ్చిందా? కొందమ్మా రా గిట్టని తినలేదు కానీ ఎవరికి లాటమ్మ అనుకుంది. నా పొద్దున్నట్టు నువ్వేం కొంటావు కనరా? నువ్వు కూటాయని కాటాయని చేసే వరకే నాకు పొద్దు పోతుంది చెప్పనా కానీ ఎవరు తీసుకో. నేను ఇంకా 4 వాడలు పోయి అమ్ముకునేదాన్ని. కూరగాయల మిఠాయి ఇట్లనే ఎగురుతా ఉంటారా? అమ్ముతావా పోతావా? ఏమమ్ముతాంది బిడ్డ? ములక్కాయలు లేవా? మా ఆయన 3 రోజులు ములక్కాయలు అండువని బట్టి. కూరగాయలని పిలవని కాదు ములక్కాయలు ఎక్కడి అవు కానీ మీ ఆయనకు ములక్కాయలు తినని 2 రోజులు అయినా అనిపించబట్టి ఏ ఊకుండా అక్క ఎప్పుడు జోకలే మాట్లాడతావు మా ఆయన. ఇప్పుడు మీరిద్దరు ములక్కాయల గురించి ముచ్చటేనా? నా దగ్గర ఏమైనా కొనేది ఉందా లేదా మీరు? ఆగు వాళ్ళ మొగనకట ములక్కాయలు తినబుద్దేసిందట ఏమో తెలుసుకుందామని అడుగుతున్నావు. ములక్కాయలు అండు అని 3 నెలలు పోరు పెట్టబట్టి ఏం చేయాలక్క? ఈ ఇల్లు తెత్తరేమో అండుతా చూస్తే తెత్తలేరు, అందుకే అడిగిన. దినం పడుచోడు అవుతున్నాడు నీ మగడు ఇక కోరుతుండు. ఏటి అక్క నువ్వు కూడా అయిన తిరగనే మాట్లాడతావు. 60-70 ఏళ్ళు ఉన్న పొలగాడే ములక్కాయలు తినబెట్టమంటాడు. మరి బాగా కూడా తినబెట్టన్నా. ఇద్దరం కలిసి తినబెడితే మనం ఎగుతామా అక్క వాళ్ళతోటి? గది ఎంత లెక్కే మనం తలుచుకుంటే దానికి భయపడతా. మీ ఇద్దరు 16 ఏళ్ళ పాఠశాలను ముచ్చట పెట్టుకున్నట్టుగా మీ మొగల గురించి మంచిగానే ముచ్చట పెట్టుకుంటారు కానీ మీ ములక్కాయ ముచ్చట మంచిగానే ఉంది కానీ ఆపి ఏమైనా కొనుక్కోర్రి. నేను అమ్ముకోవడానికి వచ్చిన. మీ పడుసుదానాలు చెప్పుకుంటే వినడానికి రాలేదమ్మా. నేను మంచిగా తగిలింది పో. నాకు ఇలా బేరం బేరం దొరికింది పో. అబ్బో వీళ్ళు చూస్తేనేమో 60-70 ఏళ్ళు వీళ్ళ మొగలు ఇంకా అంతకన్నా ఎక్కువ. అబ్బో వీళ్ళకి ఎంత పడుసుదానం వచ్చినట్టు మాట్లాడుకుంటారు చూడు. ములక్కాయలు కావాలండి ఇలా మొగళ్ళకు మంచిగా ఉన్నారు పో. ఇంకా దొరలు ఎట్టున్నారో ఇంకా పో. టమాటాలా ఓ ఇప్పుడే చూసినా ఎక్కడ చూడడానికి వాళ్ళ మొగల సంగతి. ఇద్దరు మంచిగానే కొంటారు.
మీరు పడిసోళ్ళ లెక్క మీ మొగలకు ములక్కాయలు అంటే గురించి నాకు బాగా మంచిగా చెప్తారు కానీ జరుగుతుంది. నేను అమ్ముకుంటానా నాకు కూరగాయలు పోతాయి. ఏం తప్పలేదు కానీ వాళ్ళ గురించి ఉన్నదే చెప్పినాం కానీ. టమాటా, తోటకూర, తోటకూర. ఎవరు తోటకూర అమ్మా అండి. అటు ఇటు చూస్తే ఎవరు ఎటువే